ఎప్పుడు చేసే మిరియాల రసం కాకుండా ఈరోజు టమోటా రసం చేశానండి. వేరే ఫ్లేవర్ వస్తుంది. ఇదైతే నేను రాచిప్పలో చేశాను. ఫస్ట్ అయితే టమోటాలు తీసుకోవాలి. దాని తర్వాత చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవి కావాలి. అండ్ మసాలాలోకి ఎండుమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. వీటన్నిటైతే నేను రోట్లో కచ్చాపచ్చగా కొట్టుకున్నాను అనమాట. కొంచెం మరీ అంత ఎక్కువ మెదగాల్సిన అవసరం లేదు రసంలోకి కదా. సో ఇవన్నీ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమోటాలో ఉప్పు, కొత్తిమీర అండ్ తర్వాత కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని బాగా పిసుక్కొని ఆ వాటర్ అదంతా వస్తుంది కదా, దాన్ని పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత టమోటాలు అన్ని ముక్కలు కాకుండా కొన్ని ముక్కలు వేసుకొని కొన్ని ముక్కలు తీసేయచ్చు. దాని తర్వాత రాచిప్పలో ఆయిల్ వేసుకొని దాని తర్వాత పొయ్యి అంటించుకోవాలండి. దాని తర్వాత దీంట్లో మసాలా దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు అండ్ తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, తర్వాత ఇంగువ ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందు టమోటా రసం తీసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని దాని తర్వాత చింతపండు రసం నానబెట్టుకున్నాం కదా, చింతపండు రసం కూడా పోసుకోవాలి. అది కొంచెం ఒక 1 or 2 minutes ఉన్న తర్వాత నూరి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఉప్పు అది చూసుకొని తర్వాత వాటర్ పోసుకోవాలి. రసంకి సరిపడా మీకు ఎంత కావాలో అంత అదంతా పోసుకొని తర్వాత మరగనివ్వడమే. కొంచెం లైట్గా పసుపు వేసుకున్నాను. దాని తర్వాత మరగనివ్వడమే అనమాట. లాస్ట్లో ఫైనల్గా ఉప్పు కారాలు అన్నీ చూసుకొని మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.